హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్, అలాగే నాతో పాటు ఇంద్రప్రసాద్. రేపు మంగళవారం మనం చలో గాంధీ భవన్ శాంతియుతంగా వాళ్ళకు ప్రజావాణి అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆ ప్రజావాణి కార్యక్రమానికి మనము పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళి ఒక వినతి పత్రం ఇస్తున్నాం. మరి ఆ వినతి పత్రం ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇది మీకు వాట్సాప్లో పంపడం జరుగుతుంది. ఆ విధంగా మీరు రాసుకొని రేపు గాంధీ భవన్కి తీసుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎట్లా ఉంది మరి ఆ లెటర్ అనే కాన్సెప్ట్ కనుక చూస్తే, ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ, శ్రీత గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగుల విన్నపం, ఆర్య విషయం సబ్జెక్టు ఉద్యోగ నోటిఫికేషన్ల విషయమై. దీనికి సంబంధించి రేపు మంగళవారం మనం గాంధీ భవన్ పోతున్నాం. ఇంతకుముందే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన మంత్రులని, ముఖ్యమంత్రిని రేపు మంగళవారం గాంధీ భవన్లో కల్పిస్తామని చెప్పారు. కాబట్టి మనం శాంతియుతంగానే పోతున్నాం. కాబట్టి ఇది ఒక విధంగా మనకు పర్మిషన్ ఉన్నట్టుగానే మీరు భావించండి. పర్మిషన్ ఉన్నది మనకు. ఎందుకంటే మనం ముట్టడి కోసం పోవడం లేదు, యుద్ధం కోసం పోవడం లేదు. మన సమస్యలని మన సిటీ సెంటర్ లైబ్రరీలో ఎంత సావధానంగా మనం ఓపికతో ఉండి వాళ్ళతో అద్దంకి దయాకర్ గారితో ఎట్లయితే మాట్లాడామో రేపు ముఖ్యమంత్రి గారితో, మంత్రులతో అదే విధంగా మాట్లాడుతున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున గాంధీ భవన్ తరలిస్తే మనం అక్కడనే ముఖ్యమంత్రితో చర్చలు జరపడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ తరలి రావాలని కోరుతా ఉన్నాం. ఈ లెటర్ని మీరు నేను అనగా పాలకూరు అశోక్ కుమార్, మీరు నేను అనగా ఇంద్రప్రసాద్, అట్లా మీరు పేరు మార్చుకోండి. నేను అనగా పాలకూరు అశోక్ కుమార్, నిరుద్యోగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు. మేనిఫెస్టోలో మీరు ప్రకటించిన 2 లక్షల ఉద్యోగ క్యాలెండర్ను చూసి ఓటు వేయడమే కాక రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఓట్లు వేయించి, ఎందుకంటే బస్ యాత్ర ద్వారా నేను కానీ చాలామంది పోయి తిరిగి ఓట్లు వేయించాం. మీరు అధికారంలోకి రావడానికి కారణమయ్యాం. మీరు 2024 డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఫేజ్ 1, 2024 జూన్లో ఫేజ్ 1, డిసెంబర్లో ఫేజ్ 2 అని మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 40లో అందంగా తీర్చిదిద్దారు. ఎందుకు చెప్తున్నామంటే చాలామంది అసలు మా మేనిఫెస్టోలో పేర్కొనలేదని చెప్తున్నారు. కానీ మీకు పేజీ నెంబర్తో సహా చెప్తా ఉన్నాం. పేజీ నెంబర్ 40లో అందంగా తీర్చిదిద్దారు. కానీ సంవత్సరం దాటి 20 నెలలు పూర్తయింది. కానీ ఇప్పటి వరకు మీరు డిఎస్సిలో భాగంగా 5,000 ఉద్యోగాలు నింపగా హెల్త్ డిపార్ట్మెంట్లో మరొక 6,250 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటి వరకు వాటికి ఇంకా నియామక పత్రాలు ఇవ్వలేదంటే మీరు నింపిన కేవలం 5,000 డిఎస్సి ఉద్యోగాలు మాత్రమే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మీరు డిఎస్సిలో భాగంగా 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. మీరు చెబుతున్నట్లుగా 60,000, 70,000 ఉద్యోగాలకు సంబంధించి మీరిచ్చిన నోటిఫికేషన్లు కావు. అవి గత ప్రభుత్వ ఉద్యోగాలు అన్న విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి తక్షణమే జీపీఓలో ఖాళీగా ఉన్న 6,000 ఉద్యోగాలు, ఆర్థిక శాఖ అనుమతితో క్లియర్గా ఉన్న పవర్ సెక్టర్ ఉద్యోగాలు 5,368, అదే మాదిరి 20,000 పోలీసు ఉద్యోగాలు, 20,000 డిఎస్సి నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలా. ఇప్పటికే 2 సార్లు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటన చేసి అమలు చేయలేదు. అంటే ఇక్కడ చాలా ఉద్యోగాలు పేర్కొనలేదు. కానీ మాది ఇవ్వలేదని చెప్పకండి. ఎందుకంటే మేము ఏమంటున్నాం, మేనిఫెస్టోలో మీరు చెప్పినటువంటి డిప్యూటీ సర్వేయర్లు కావచ్చు, లైబ్రరీ పోస్టులు కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, హెచ్డబ్ల్యూ కావచ్చు, ప్రతి ఉద్యోగం ఉన్నట్టుగానే మీరు భావించండి. అందుకని మేనిఫెస్టోని క్లియర్ చెప్తున్నా. అంటే మా ఉద్యోగాలు మళ్ళీ మెన్షన్ చేయలేదు సార్ అంటే మీరు మెన్షన్ చేసుకోండి. మీరైతే ఏ ఉద్యోగాల కోసం ఫైట్ చేస్తున్నారో ఆ ఉద్యోగాలని ఆ లెటర్లో మీరు మెన్షన్ చేసుకోండి. నేను కొన్ని మెన్షన్ చేశాను, మీ ఉద్యోగాలకు సంబంధించి మీరు మెన్షన్ చేసుకొని ఆ లెటర్ తీసుకొని రావాలా. ఇప్పటికే 2 సార్లు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ను ప్రకటన చేసి అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు అంతకంతకు అసహనం పెరుగుతుంది. మీరిచ్చిన ఎన్నికల మేనిఫెస్టో జాబ్ క్యాలెండర్
ఎన్నికల మేనిఫెస్టో జాబ్ క్యాలెండర్ మాత్రం అమలు చేయమని అడుగుతున్నాం. కొత్త ఉద్యోగాలు ఏమీ అడగడం లేదు. తక్షణమే నోటిఫికేషన్స్ జారీ చేయండి. మరో విషయం, హైదరాబాదు మహానగరం పేరుకే రాజధానిగా ఉంది. రాజధాని నగరంలో ప్రైవేటు ఉద్యోగాల్లో తెలంగాణ నిరుద్యోగుల స్థానం లేకుండా పోయింది. నాన్ముల్కీలతో నిండిపోయింది. తక్షణమే రేపటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు రంగంలో 90% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకి ఇచ్చే విధంగా స్థానిక రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే 1952 ముల్కీ ఉద్యమం మాదిరి నాన్ ముల్కీ గోబ్యాక్ అనే ఉద్యమానికి మేము సన్నద్ధం అవుతున్నాం. కాబట్టి తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలా అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఒక బహిరంగ లేఖని ప్రతి విద్యార్థి, నాట్ ఓన్లీ అశోక్ సార్ కాదు, ఇక్కడ నేను రాశాను కాబట్టి నా పేరు పెట్టుకున్నాను, మీరు రాసే దాంట్లో మీరు పేరు పెట్టుకోండి. ఇట్లు పాలకూరు అశోక్ కుమార్, నిరుద్యోగ వేదిక అధ్యక్షులు, నిరుద్యోగ హక్కుల వేదిక అధ్యక్షులు. కాబట్టి మీరు ఈ విధంగా ఒక లెటర్ రాసుకొని ముఖ్యమంత్రి కలవడం కోసం రేపు మంగళవారం ఖచ్చితంగా ముఖ్యమంత్రి మనల్ని కలుస్తూ ఉన్నారు, మంత్రులు మనం కలుస్తూ ఉన్నారు. కాబట్టి మనము చలో గాంధీ భవన్ అనే ప్రోగ్రామ్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. మన సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఒక 500 మంది పైగా ఉన్నారు. రేపు కనీసం ఒక 10,000 మంది గాంధీ భవన్కు తరలి వచ్చి మన వినతి పత్రాలని ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు ఇచ్చి మన చర్చలను సఫలం చేసుకొని నోటిఫికేషన్లు సాధించుకోవాల్సిన అవసరం అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తా అంటున్నారు, 40,000 ఉద్యోగాలు ఏవో ఉన్నాయని చెప్పారు. దాంట్లో మన ఉద్యోగాలు లేవు, వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే మన ఉద్యోగాలు ఎంతసేపు ఆర్టీసీలు, అంగన్వాడీలు అయ్యే పోస్టులు ఉన్నాయి. మనం కనుక ఇప్పుడు అడగకపోతే మాత్రం మన పరిస్థితులు అధ్వానంగా మారిపోతాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కసారి స్థానిక ఎలక్షన్స్ అయిపోయినాయి అనుకో, ఇక మనల్ని పట్టించుకుని వాడేవాడు నెక్స్ట్ ఏప్రిల్ కాదు 28 వరకు కూడా మనం పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు కదా, ఇంకేమైనా ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మన ప్రయత్నం, గట్టి ప్రయత్నం. అడుగుదాం, బరాబర్ అడుగుదాం ఎవరినైనా సరే. ఎందుకంటే మనం కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. ఎవరు ముందుకు వచ్చారంటే నిరుద్యోగులే ఫస్ట్ ముందుకు వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. కాబట్టి మన నోటిఫికేషన్ మనం అడుగుదాం. అందరూ ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఇక్కడ పెట్టలేకపోయాం, కానీ అందరూ ఎవరైతే మీ సమస్యలు ఏదైనా ఆ పత్రాలు తీసుకొని రండి, మనం కలుద్దాం. రేవంత్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉంటారు, మన కోసం ఉంటారు. ఎందుకంటే మనం అంతమంది పోతున్నాం కాబట్టి ఆయన ఎక్కడున్నా కూడా మన కోసం వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు కంపల్సరీ. కాబట్టి మీరందరూ ఆల్రెడీ మనం అద్దంకి దయాకర్ గారితో ఇంతకుముందు ఫోన్లో మాట్లాడితే కూడా ఆయన కంపల్సరీగా మంత్రులని, ముఖ్యమంత్రి గారిని కల్పిస్తామని చెప్పాడు. కాబట్టి మనకు అభయం కూడా ఉన్నది, పోలీసు నిర్బంధాలు కూడా ఏమి ఉండవు. ఎందుకంటే మనం శాంతియుతంగా సమస్య చెప్పడం కోసం పోతున్నాం, మన ముట్టడి కోసం పోవడం లేదన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఇవాళ మీరు ఏవైతే రెడీగా ఉన్న 5,308 5,368 ఉద్యోగాలు ఉన్నాయి పవర్ సెక్టర్లో. కాబట్టి ప్రతి పవర్ సెక్టర్ నిరుద్యోగ అక్కడ కనిపించే ఒక ప్రయత్నం చేయాలా. దాంతోపాటు జీపీఓ ఉద్యోగాలు 6,000 ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడైతేనే మనం ప్రెషర్ పెడితే కనీసం 6,000 ఉద్యోగాలు వస్తే మన్నడదాకా సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళందరూ 6,000 మంది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఇది పెద్ద నోటిఫికేషన్. ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతామంటే దాంట్లో కిరికిర్లు పెరుగుతూ ఉన్నాయి. పాత వాళ్ళందరికీ ఇవ్వమని, అలాగే వేరు వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి ఒత్తిళ్ళు వస్తున్నాయి. కాబట్టి స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందే మన జీపీఓ నోటిఫికేషన్ కంపల్సరీ సాధించాలా. దాంతోపాటు మీకు దీంట్లో 20,000 పోలీసు ఉద్యోగాలు, 20,000 డిఎస్సి ఉద్యోగాలు, పాత నోటిఫికేషన్ సంబంధం లేకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు అని చెప్తున్నాం. అలాగే డిప్యూటీ సర్వేర్ తక్షణమే అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ధరణిని అమలు చేయాలని బలంగా ఉన్నారు. కాబట్టి ధరణి అమలు చేయాలంటే డిప్యూటీ సర్వేర్లు అవసరము. అలాగే భూభారతి అమలు చేయాలంటే తక్షణమే డిప్యూటీ సర్వేర్లు అవసరం. కాబట్టి ఆ సర్వేర్ల కోసమైనా, దానికోసం అలా భూభారతి కోసమైనా ఉద్యోగాలు ఖచ్చితంగా వేస్తారు. కాబట్టి డిప్యూటీ సర్వేయర్లు, అలాగే పవర్ సెక్టరు, అలాగే జీపీఓ, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన నిరుద్యోగులు, ప్రతి ఉద్యోగం ఏదైతే జాబ్ క్యాలెండర్లో పెట్టారో ఆ ఉద్యోగానికి సంబంధించిన లెటర్లో, ఇప్పుడు ఈ లెటర్ని మేము పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ పోస్టు ప్రకారం మీరు సొంతంగా లెటర్లు రాసుకొని వినతి పత్రాలు పట్టుకొని రండి. అట్లాగే జాబ్ క్యాలెండర్ సంబంధించిన ఒక జిరాక్సు, మేనిఫెస్టోకి సంబంధించిన జిరాక్సులు కూడా దానికి యాడ్ చేసుకొని పెద్ద సంఖ్యలో మన గాంధీ భవన్ చేరుకొని మన సమస్యల భారతాన్ని వాళ్ళ ముందు పెట్టే ఒక ప్రయత్నం చేద్దాం. మనకు పర్మిషన్ ఉంది, ఎలాంటి నిర్బంధాలు ఉండవు, ఏ కేసులు ఉండవు. కాబట్టి శాంతియుతంగా మనము అక్కడికి వెళ్ళే ఒక ప్రయత్నం చేద్దాం. ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలను వెతుక్కొని జిల్లాలకు వెళ్ళి తరలి రావాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం. కాబట్టి ఇది ప్రతి నిరుద్యోగికి మన ముఖ్యమంత్రికి ఇచ్చేటటువంటి వినతి పత్రం.
విన్నవిస్తున్న మన అంశాన్ని గుర్తుపెట్టుకొని శాంతియుతంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకుందాం, ఉద్యోగాలు సాధించుకుందాం. ఒకవేళ అయినా వీళ్ళు మొండికేస్తే ఇక మన ప్రతిపక్షాల వైపు అడుగులు ఖచ్చితంగా వేస్తాం. ప్రతిపక్షాలందరినీ కలుపుకొని మహా ఉద్యమాన్ని నిర్మిస్తాం. రేపు అసెంబ్లీ సమావేశాల్లో స్థానికులకి 90% ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో వచ్చే విధంగా ఒత్తిడి పెంచాలా. నార్మల్కి గోబ్యాక్ అనే మూమెంట్ను కనుక మనం తీసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. లేదంటే మన రోడ్లు పట్టుకొని జొమాటోలో, స్విగ్గీలలో పనిచేస్తూ అలాగే ర్యాపిడ్ ఆ బైకులు నమ్ముతూ జీవితాన్ని గడపాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే ఇది మహా ఉద్యమంగా మారితేనే, నాన్ముల్కి గోబ్యాక్ నిర్వహిస్తేనే, హైదరాబాదులో ప్రైవేట్ రంగంలో స్థానికులకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా చట్టం చేసి ఇంప్లిమెంట్ చేస్తేనే మన తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారము దొరుకుతుందని అంశం అర్థం చేసుకోండి. బీటెక్లు, ఎంటెక్లు ఎన్నో చదివారు, కానీ ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మన ఉద్యోగాలు మనం సాధించుకునే ఒక ప్రయత్నం చేద్దామని స్పష్టంగా చెప్తున్నాం. పర్మిషన్ ఉంది, అందరూ తల్లి రండి, విన్నవించుకుందాం, ఉద్యోగాలు సాధించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.